ముందుగా అందరికీ నమస్కారం. నేను మిరాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆయన ఒక సపరేట్ ట్రెండ్ సెట్ చేశారు. అదేంటంటే పేటీఎం బ్యాచ్. ఎవరికైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నిరుద్యోగులు ఉన్నారు అంటే ఆయన కావాలని చేసింది కాదు, నిరుద్యోగాన్ని పోగొట్టాలి అన్న ఉద్దేశంతో చేసింది. ఏం చేశారంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక మెసేజ్ పెట్టండి, ₹5, ఒక వీడియో చేయండి ₹1000, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయండి, దానికి సంబంధించిన అమౌంట్ ఎంత అయితే ఉండిద్దో అంత ఇస్తాం మేము అని చెప్పి కొంతమందిని సెట్ చేశారు. దాన్ని పేటీఎం బ్యాచ్ అంటారు. ఆ పేటీఎం బ్యాచ్లో ఒకరైనటువంటి ఈవిడ ఏం మాట్లాడుతుందో మన జగనన్న తరఫు నుంచి జగనన్నని మింగపెట్టడానికి ఇది వీళ్ళందరూ చేసేదాన్ని అది మీకు అర్థమైపోయింది, ఎందుకంటే ఈ వీడియో చూస్తారు కాబట్టి. అది చూసారు మన జగనన్న ట్రైనింగ్ ఎలా ఉండిద్దంటే నా భూతో నా భవిష్యత్ అన్న రేంజ్లో ఉండిద్ది. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. ఇది నాకు తెలిసినంతవరకు అంటే జగనన్నకు తెలిసి మారిద్దా అంటే ఈ అమ్మాయి ఒక్కళ్ళే చదువుకున్నారు, జగనన్న ఏమి లేదు, 10వ తరగతి పేపర్లో దుబ్బేసిన ఆయన చదువుకుందని బొంగు అని ఈవిడ అనుకుందా? మనం అనుకున్నది కాదు ఇది. ఈవిడ అనుకుందా? అనుకోబట్టే ఈ మాట అందా అని చెప్పి మన వైసీపీలోనే ఇలాంటి కొన్ని అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక వైసీపీ అభ్యర్థిగా నాకు అనిపించింది ఈవిడ అంటే 10వ తరగతిలోనే జైలుకి వెళ్ళి పేపర్లు దొంగతనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఈవీఎం అంటే కూడా ఆయనకి తెలియదు, బొక్కలోది నాకే తెలుసు అన్న రేంజ్లో మాట్లాడుతుంది ఈవిడ. అట్లా మాట్లాడడం తప్పు కదా. జగన్మోహన్ రెడ్డి గారి అసలు వాల్యూ ఉందా? పేటీఎం ఇస్తే కానీ బతికిద్ది. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారిని అనే స్థాయికి వచ్చిందా? సరే ఇంకేం మాట్లాడుతుందో చూద్దాం. అంటే ఎవరి ఓటైనా మార్చు అంటే 2019 ఎలక్షన్స్ టైంలో ఈవీఎంలు ఉపయోగించారు. అంటే ఎవడి ఓటైనా మార్చేసుకున్నారో, ఎవరో మాకు ₹5 పేటీఎం చేసేటువంటి పేటీఎం బ్యాచ్కి ఓనరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అరే ఇండైరెక్ట్గా ఏమైనా చెబుతుందా? అయినా మనం కవర్ చేయాలి. అబ్బా హిందూపురం గురించి చెప్పమాకమ్మా, వార్డు లేదు నీ బొందా లేదు. ఎందుకంటే హిందూపురం గడ్డ బాలయ్య బాబు అడ్డ. అక్కడ బాలయ్య బాబు ప్లేస్లో బాలయ్య బాబు కుక్కను తీసుకెళ్ళి ఉంచోబెడితే, సరే కుక్కను తీసేయి, జగన్మోహన్ రెడ్డి గారిని ఉంచోబెట్టినా జగన్మోహన్ రెడ్డి గారికే పడతాయి. ఎందుకంటే బాలయ్య బాబు బ్రాండ్ అది. బాలయ్య బాబుతో సినిమాలో డైలాగ్ ఉండిద్ది, 10 మందికి పెట్టాలన్నా మనమే, నలుగురిని కొట్టాలన్నా మనమే అని. అది ఆయన రేంజ్. ఆయన కదుపుతావు ఎందుకు? అది మొత్తం ఉన్న ఓట్ల సంఖ్య 1100. దానిలో వైసీపీకి వచ్చినటువంటి ఓట్ల సంఖ్య 1 ఏకో నారాయణ. అంటే జగనన్నని మింగబెట్టడానికి వచ్చింది. ఎందుకు? పేటీఎం డబ్బులు వేయలేదు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంతకుముందు 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకే పేటీఎం డబ్బులు తీసుకున్నటువంటి నీకు సిగ్గు లజ్జా ఉందా అసలు? ఒక్కసారి వేయలేదని చెప్పి పేటీఎం డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారికి బొక్కలో ఒక్కోటి పడింది అంటే నేను అన్నది కాదు అని ఈవిడ చెప్పాలి అనుకుందా? అసలేంటి? అసలు ఎందుకు చెప్తుంది? 1100 ఓట్లు ఉంటే 1100లో మరి ముష్టి ఒక్కోటి పడిందా దిక్కుమన్నోడికి అన్నట్టు చెప్తుంది ఈవిడ. నా ఇంటెన్షన్ కాదు నిజంగానే. ఇంకేం చెప్తుందో చూద్దాం. ఇది మన బ్రాండ్. 10th క్లాస్ వాళ్ళకి వాలంటీర్లు ఎందుకు ఇచ్చామంటే ఇది మన బ్రాండ్. మొత్తం ఉన్నది 1100 ఓట్లు అంట. 1100 ఓట్లలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఓటు పడితే మిగిలిన 10,999 ఓట్లు టీడీపీకి పడ్డాయి అంట. అంటే ఉంది మొత్తం 1100, కానీ టీడీపీకి పడింది 10,999. ఇది మా బ్రాండ్. ఎందుకంటే మా అన్నకే రాదు పొక్కలు చదువు, 10th క్లాసు పేపర్లు దొంగతనం చేశాడు. పేటీఎం బ్యాచ్ మాకు అంతకన్నా పెద్దగా ఉచిత అయింది. 1100లో ఒకటి తగ్గితే ఎంత? 10,999గా అని చెబుతుంది. ఏమనాలి? అన్ననే మింగబెడుతున్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు మీరు ఇదిగో ఈ దిక్కుమాలని ఎగవేసుకుంటా మేకప్లో ఒక ఏదో అంటారు కదా, ఒక 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు అయితే ఓ బెత్తడి మందాన పౌడర్లో కొట్టుకొచ్చి లిప్స్టిక్లు వేసుకొచ్చి ఇవన్నీ బొక్క, అన్నీ జగనానికే బొక్క మీకు ఇవ్వడం.
అక్కడ 1100 ఉంటే నీ మొహం తగలయ్యా దేబేసి మొహం దానే 10,900 అసలు వేలల్లో ఎట్ట పెరిగిందే నీకు అని చెప్పి ఇంకోళ్ళైతే చెప్పు తీసుకుని కొట్టేవాళ్ళు. జగనన్న నేను మంచోళ్ళం కాబట్టి ఊరుకుంటున్నాం. ఇంకోసారి కనపడమాక. ఛీ నీ మొహం తీ.